హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మామూలుగా సండే సాయంకాలం సండే ఈజ్ అ ఫన్ డే అని చేస్తాము. ఈ వారం మొత్తము ఫన్నే నడిచింది. ఇంకా కొత్తగా ఫన్ సృష్టించాలంటే కూడా చాలా కష్టము. కానీ ఇదొక వెరైటీ ఫన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టలేను కానీ ఫన్ అని, ఇదొక వెరైటీ ఫన్. పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితము ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్లో. ఏంటంటే, ఒక మహిళ అన్నమయ్య జిల్లా నుంచి ఓమన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ ఏదో ఇబ్బందులు పడుతుంది, నన్ను కాపాడండి అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్తో మాట్లాడి నేను ఆమెను ఇండియాకు వచ్చేలాగా చేయగలిగాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రాసుకున్నాను. సరే, గుడ్. మళ్ళా ఇంకా జాకిలు పెడతారు, అవన్నీ జరుగుతాయి, ఇంకా అది మామూలే. ఎందుకంటే కనీసము ఒకరిని నేను రప్పించగలిగాను అన్నారు. ఇట్లా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. అందులో ఎంతమందిని తిరిగి వాళ్ళ సొంత ఇళ్లకు చేర్చాడో అది కూడా చెప్తే బాగుంటుంది. సరే, ఎందుకులే మనం ఎందుకు తిట్టడము, ఆయన ఏదో చెప్పాడు కదా అని చెప్తే వెంటనే రంగప్రవేశం చేశారు పూనం కౌర్ గారు. సో పూనం కౌర్ గారు ఒక ఘాటు రిప్లై ఇచ్చారు. తట్టుకోవడం పవన్ కళ్యాణ్కి చేతనైందో ఏమో మనకు తెలియదు, కానీ ఒక ఘాటు రిప్లై అయితే ఇచ్చారు. ఏమన్నారు పూనం కౌర్ గారు అంటే, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ స్పోకెన్ జస్ట్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సోషల్ మీడియాలో మాట్లాడిన దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎ ప్రామిస్ గివెన్ టు సుగాలి ప్రీతిస్ మదర్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్ అండ్ మచ్ మోర్. సుగాలి ప్రీతి తల్లిగారికి న్యాయం చేస్తాను అని మీరు అన్నది ఏమైంది? మీరు ఏం చేశారు దాని గురించి? దీస్ విజువల్ స్పెక్టకల్స్ ఆర్ జస్ట్ టు డైవర్ట్, గుడ్ ఇఫ్ డన్. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. వాళ్ళకు న్యాయం చేసినా వీళ్ళకు సాయం చేసినా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఆ చేసి ఉండదు, పాడుండదు. సోషల్ మీడియాలో సొల్లు వాగచ్చు, జాకీలు పెట్టుకోవచ్చు, బాకాలు ఉదుకోవచ్చు. ఈడ ఏదైనా అన్నంత మాత్రాన ఏమైనా జరుగుతుందా? సుగాలి ప్రీతి తల్లిగారికి న్యాయం చేస్తా అన్నారు, ఇంతవరకు ఏమైంది అని చెప్పేసి సూటిగా సుట్టి లేకోకుండా డైరెక్ట్ అటాక్ చేసింది పూనం కౌర్. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా. అంటే నేను ఒకటే అనుకున్నాను ఆ ట్వీట్ చూసిన వెంటనే, అమ్మ పూనం కౌర్, నువ్వు ఇంకా అమాయకంగా ఉన్నట్లున్నావు. సుగాలి ప్రీతి ఆ ఇష్యూని పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు వాడాడమ్మా. ఎందుకు వాడాడు? ఎలక్షన్స్లో గెలవడానికి మాత్రమే ఆ ఇష్యూని వాడుకున్నాడు. ఎలక్షన్స్ గెలిచాడు. ఇంకా న్యాయం చేస్తాం అవన్నీ 150 మాటలు చెప్తారమ్మా ఎలక్షన్స్ ముందు. ఇంకా నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్నావా? పవన్ కళ్యాణ్ ఏదో పీకి పందిరేస్తాడు అని చెప్పేసి ఆశలు పెట్టుకుంటే అది అత్యాశ తల్లి. నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు. ఎలక్షన్స్ కోసం ఆ విషయాన్ని ఏ ఊరికి పోయినా కానీ ఆ విషయాన్ని ప్రస్తావించేవాడు. సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని చెప్పేసి విపరీతంగా తపన పడేవాడు, మదన పడేవాడు. న్యాయం జరగాలి. ఆయన చెప్పాడు, ఫస్ట్ కేస్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ కేస్ సుగాలి ప్రీతితో నేను డీల్ చేస్తాను. 2 ఏళ్ళు అయిపోయింది. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పాపం బాధపడుతూ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తే గేట్ బయటే నిలబెడతారంట, లోపలికి కూడా రానిరంట. ఆమె వీల్ చైర్లో ఉంటుంది. పాపం నడవగలదో లేదో కూడా నాకు తెలియదు, బట్ నేను ఎప్పుడు చూసినా కానీ ఆమె వీల్ చైర్లో ఉంటుంది. వీల్ చైర్లో ఉన్న మహిళను గేట్ బయటే నిలబెడతారంట వాళ్ళ ఆఫీస్ ముందర. పవన్ కళ్యాణ్ కలవడానికి అవకాశం ఇవ్వరు. పవన్ కళ్యాణ్ ఒకరోజు మీటింగ్లో మాట్లాడుతూ, నన్ను అడుగుతారు, నన్ను చేయమని చెప్తారు, నేను ఒక్కనే మాట్లాడాలన్నా, మన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసెంబ్లీలో ప్రస్తావించిన దీని గురించి, నా స్థాయి కాదు అన్నాడు. ఒకరోజు అన్నాడు ప్రతిదీ నేనే మాట్లాడాలన్నా, మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించండి సుగాలి ప్రీతి ఆ ఇష్యూ పైన అని చెప్పేసి. ఎలక్షన్స్ ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలినా సుగాలి ప్రీతి ఇష్యూవే, ఇంకోటి జరిగిన సుగాలి ప్రీతి ఇష్యూవే. ఎంత డ్రామాలా ఆడినాడంటే అబ్బాబ్బాబ్బాబ్బా. ఇప్పుడు ఎందుకు మళ్ళా వాళ్ళు వచ్చి చెప్తారు, కాదు ఆ కేసు పోలీసుల దగ్గర ఉంది, అది కష్టమంట, ఈ ఎవిడెన్స్ లేవా? మరి నువ్వు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని నువ్వు ఎట్లా అనుకునేవు? పవన్ కళ్యాణ్ అంటే చదువు లేదు నీకు బేసిక్గా ఎడ్యుకేషన్ లేదు కాబట్టి 2 తప్పులు చేసినావు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసుల దగ్గర ఆ కేసు ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో అర్థం లేదు. ఎందుకంటే ఫస్ట్ జరిగిండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడ్డావు నీకు పరిజ్ఞానం లేక. ఒక కేసు పోలీసుల పరిధిలో లేకపోతే కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏం చేయలేరు. అఫ్కోర్స్ మనం త్వరితగతిన న్యాయం చేయండి అని మనం అడగలం. అదే నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు అని చెప్పేసి నువ్వు ఏదో ఏడ్చావు.
నువ్వు వచ్చిన తర్వాత ఆ ఎవిడెన్సులు లేవంట, ఇదంట, అదంట, పోలీసుల దగ్గర ఉంది, కష్టమంట అది. మరి నీకు కష్టమైతే జగన్మోహన్ రెడ్డి గారికి సులభం ఎట్లయితది? బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం అండి. ఇక్కడ ఎడ్యుకేషనా దానికంటే కూడా ఆ ఇష్యూని నేను ఎలక్షన్స్ వరకు వాడుకుంటాను. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇంక నాకు సంబంధమే లేదు. సుగాలి ప్రీత్ అనే పేరు నేను వినలేదు అన్నట్లు పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడన్నది పూనమ్ కౌర్ గారి మాటల్లో అర్థం. ఏందో అంటే అగైన్ వాళ్ళ గొడవల వల్ల మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాపం ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే మనం కూడా సపోర్ట్ చేయాలి. ఈమె రోజు వస్తుంది, త్రివిక్రమ్ను తిడుతుంది ట్విట్టర్లో. ఏ మెసేజ్ కింద అయినా కానీ త్రివిక్రమ్ అనేవాడు ఇట్టటోడు మొన్న కేటీఆర్ గారికి కూడా ఏదో మెసేజ్ పెట్టింది. అసలు నువ్వు కూడా త్రివిక్రమ్ నమ్మి మోసపోయినావు, ఆ త్రివిక్రమ్ అనేవాడు నా జీవితాన్ని నాశనం చేసినాడు. త్రివిక్రమ్కి, పవన్ కళ్యాణ్కి, పూనమ్ కౌర్కి వీళ్ళ మధ్యలో ఏదో 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 జరిగిందండి. మళ్ళా మీరెందుకు పట్టించుకోవాలని నన్ను అడిగారు అనుకో, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ రోజు ట్విట్టర్లోకి వచ్చి ఆమె బాధలు చెప్పుకుంటే ఎవరో ఒకరు న్యాయం అయితే చేయాలి కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఏమీ జరగలేదని కూడా రాసుకుంది ఇంతకుముందు. ఎవరో ఒకరు న్యాయం చేయాలి కదా. పాపం రోజు వస్తుంది. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం చేసినాడో ఏమో కానీ పూనమ్ కౌర్ రోజు బాధపడుతుంది. పూనమ్ కౌర్ గారికి న్యాయం జరగాలి అని కోరుకుంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ వాళ్ళ గొడవ ఒక కొలిక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.